ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. మరో 2 రోజుల్లో తులారాశి వారి జీవితంలో ఒక భారీ ప్రమాదం ఉండబోతుంది. తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ ప్రమాదం నుండి మీరు బయటపడవచ్చు. తులారాశిలో పుట్టినటువంటి వారు రాబోయే రోజుల్లో ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చెయ్యాలో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. తులారాశిలో పుట్టినవారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ ప్లీజ్ మన ఛానల్కి ఇవ్వండి. ఇక రానున్న రోజుల్లో తులారాశి వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయి అనే చెప్పాలి. సాధారణంగా మన జీవితంలో మార్పులు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి అంటే గ్రహాల స్థితిగతుల్లో వచ్చినటువంటి మార్పులని ఆధారంగా చేసుకుని మన జీవితంలో కూడా మార్పులు వస్తాయి. లేదంటే ఎప్పుడూ కూడా జీవితం ఆనందంగా కానీ లేదా దుఃఖపూరితంగా కానీ వెళ్ళదు. అందులో మార్పులు వస్తూ ఉంటాయి. ఆనందంగా ఉండేవారికి మరింత ఆనందం వస్తుంది, లేదంటే మరింత బాధ వస్తుంది. బాధలో ఉన్నవారికి బాధ పెరగొచ్చు, బాధ తగ్గి ఆనందం జీవితంలోకి రావచ్చు. ఎలాంటి మార్పు అయినా జరగవచ్చు. అయితే వీటన్నింటికీ కారణం కూడా గ్రహాల స్థితిగతుల్లో వచ్చే మార్పులే అని గుర్తించుకోవాలి. తులారాశి వారి జీవితంలో వచ్చే మార్పులు కొన్ని ఆశ్చర్యకరంగానే ఉంటాయి. అలాగే ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి తులారాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. చేయాల్సిన పని కంటే కొంచెం ఎక్కువ పని మీ మీద మోపుతూ ఉంటారు. ఉద్యోగంలో మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. మీరు వెళ్ళకూడదు అనుకున్న ప్రాంతానికి స్థానచలనం మీద వెళ్ళడం, లేదంటే ఏ వ్యక్తి క్రింద పని చేయకూడదు అనుకుంటారో అలాంటి వ్యక్తులతో పని చేయాల్సి రావడం, ఇలా అనేక రకాలుగా ఉద్యోగంలో ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశిలో పుట్టినటువంటి వారు తమ కెరియర్కి సంబంధించి కీలక నిర్ణయాలు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసి ఈ నెల తరువాత చేసుకుంటే మంచిది. ఉద్యోగాల కోసం కానీ, పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కానీ, మరో కొత్త జాబ్లోకి వెళ్ళాలి అనుకునేవారు కానీ, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు కొంత సమయం ఆగండి. ఒక 15 నుంచి 20 రోజులు వేచిన తరువాత ప్రారంభించినట్లయితే మీకు మేలు కలుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు, ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చేసేటప్పుడు, ఏవైనా పత్రాలను ఇచ్చిపుచ్చుకునేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా అస్సలు ఉండకండి. దీనివల్ల మీరు నష్టపోతారు. రానున్న రోజుల్లో తులారాశి వారి ఆర్థిక స్థితి సాధారణంగా ఉండబోతుంది. మీరు అనుకున్న మార్పు రాకపోవచ్చు. మీరు ఊహించుకున్న రాబడి మీకు రాకపోవచ్చు. మీ సంపాదన కంటే మీ ఖర్చులే అధికంగా ఉంటాయి. మీరు ఇక మీదట చేసే ఖర్చులన్నింటినీ ఆలోచించి చేయండి. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి. ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదనే చెప్పాలి. లేదు, పెట్టాల్సి వస్తే మాత్రం చిన్న చిన్న మొత్తంలో మీకు బాగా అనుభవం ఉన్న రంగంలోనే పెట్టండి. కుటుంబం విషయంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామితో కానీ, మీ తల్లిదండ్రులతో కానీ, లేకపోతే మీ తోబుట్టువులతో కానీ, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మాటల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని ఆచితూచి మాట్లాడండి. మీ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇంట్లో సమస్యలకు, బయట సమస్యలకు కొద్దిగా మానసిక ఆందోళన, శరీరం అలసిపోయినట్లు ఉండడం లాంటివి ఉంటూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండేలా చూసుకోండి. తులారాశిలో పుట్టిన వారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది అనే చెప్పాలి. అది కూడా కేవలం మనం చేసే పనుల మీద, మనం మాట్లాడే మాటల మీద స్వీయ నియంత్రణ లేకపోవడం వల్లే జరుగుతుంది.
ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పని ప్రదేశంలో, వ్యాపారం చేసే ప్రాంతంలో, ఇక కుటుంబంలోనూ, ఇతర అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు, పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఇక కుటుంబ సభ్యులతో ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు ముందు వారితో లౌక్యాన్ని ప్రదర్శించండి. ఇక రానున్న రోజుల్లో తులారాశివారు ఎటువంటి ప్రమాదాన్ని నివారించాలి అనుకుంటే, వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మాత్రం లలితా సహస్రనామాలు మరియు హనుమాన్ చాలీసాను పఠించండి. రెండూ పఠించడానికి సమయం లేకపోతే కనీసం వినే ప్రయత్నం చేయండి. మీకు అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.